వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో ఫైనాన్షియల్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్, మనము రీసెంట్ టైమ్స్‌లో చూస్తున్నాము. గత కొన్ని వారాలుగా గానివ్వండి, లేదంటే లాస్ట్ 1 మంత్‌గా పైగానే మార్కెట్స్ అనేది ఫాల్ అసలు మనం ఊహించని విధంగా ఫాల్ అవుతుంది. ఒక మంచి లైఫ్ టైమ్ హై మీద లైఫ్ టైమ్ హై క్రియేట్ చేసి ఇప్పుడు ఫాల్ అనేది చూస్తున్నాము. సో, ఈ మార్కెట్ పడిపోవడం వల్ల ఏంటంటే చాలామంది పానిక్ అవుతున్నారు. ఎవరికైతే స్పెషల్‌గా బిగినర్స్ ఉంటారో లాస్ట్ 1 ఇయర్‌లో బుల్ రన్‌లో చూసి హ్యాపీ ఫేసెస్ ఉండేనో, ఇప్పుడు ఈ ఫాల్‌లో ఏంటంటే వాళ్ళ పోర్ట్‌ఫోలియోని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు కాబట్టి. సో, అలాంటి వాళ్ళకి మీ వైపు నుంచి ఎటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తారు? ఎలా మనం పోర్ట్‌ఫోలియోని మేనేజ్ చేసుకోవాలి? ఇది యాక్చువల్‌గా మంచి క్వెషన్ అడిగారండి. చాలామంది స్మాల్ క్యాప్స్ లాస్ట్ టైమ్ అయితే బుల్ ర్యాలీ చూసాం. హ్మ్. అందరూ క్వాంట్ స్మాల్ క్యాప్ అన్నారు. నిప్పాన్ స్మాల్ క్యాప్ అన్నారు. అలాగే రిలయన్స్ నిప్పాన్ అంటే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కావచ్చు. హ్మ్. సో, ఇట్లా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ వాళ్ళ ఏజ్‌ని పక్కన పెట్టేసి, వాళ్ళకున్న రిటైర్మెంట్‌కి ఎంత దూరంలో ఉన్నారో అది కూడా పక్కన పెట్టేసి, మొత్తం ఈక్విటీ అని చెప్పి ఎక్కువ మంది వెళ్ళిపోయారు. హ్మ్. అలాగే మన కొత్తగా వచ్చిన ఎన్ఎఫ్ఓస్ కూడా వాళ్ళని బాగా అట్రాక్ట్ చేసాయి. హ్మ్. డిఫెన్స్ కావచ్చు, అలాగే పిఎస్యు కావచ్చు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇవన్నీ. సో, ఇట్లాంటి టైంలో ఏం చేయాలంటే జనరల్‌గా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రిస్క్ అప్డేట్ అనేది ఉంటుందండి. అది ఏజ్ పరంగా రావచ్చు. లేదా వాళ్ళకున్న ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ వల్ల కావచ్చు. వాళ్ళు ఎర్న్ చేస్తున్న ఇన్‌కమ్ లెవెల్స్ బట్టి కావచ్చు. సో, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఫిక్స్ అయిపోవాలేంటంటే నా ప్రతి 100 రూపీస్‌ని నేను 30 రూపీస్ ఈక్విటీలో పెడతాను. 70 రూపీస్ డెట్‌లో పెడతాను. అంటే హ్మ్. వాళ్ళ వయసు కనుక 60 వచ్చినప్పుడు, ఎక్కువ వయసున్న ఎక్కువ వాళ్ళుంటే వయసున్న వాళ్ళు కొంచెం హ్మ్. బ్యాంక్ కంటే ఎక్కువ రిటర్న్ రావాలి హ్మ్. అనుకున్నప్పుడు ముందు ప్రపోర్షనేట్‌గా మనం బ్యాలెన్స్ చేయాలండి. ఈక్విటీలో ఎంత? డెట్‌లో ఎంత అని. హ్మ్. మేము సాధారణంగా ఒక టూల్స్ వాడతామండి. దాని పేరు మార్స్ అంటారు. హ్మ్. మ్యూచువల్ ఫండ్ ఆటోమేటిక్ రీబాలన్సింగ్ సిస్టమ్ ఒక టూల్ వాడతాం మేము. ఓకే. అందులో ఎలా ఉంటాయంటే ఒక ఈ100 అంటారు. అంటే ఈక్విటీలో మొత్తం 100 రూపీస్ ఈక్విటీకెళ్ళిపోతుంది. అలాగే ఈ90 అంటాం. అంటే 90 రూపీస్ ఈక్విటీలోకెళ్తుంది. హ్మ్. అలా తగ్గించుకుంటూ వస్తాం. ఈక్విటీ 50, ఈక్విటీ 40, ఈక్విటీ 30. ఈ సో, టూల్ ఎవరైనా వాడుకోవచ్చా? లేదా ఈక్విటీలో మనకి ఏజ్‌ని బట్టి ఉంటుందండి. వాళ్ళకి కొంచెం ఓకే. లాంగ్ టర్మ్ ఉంది. ఇప్పుడే 25 ఇయర్స్ వాళ్ళున్నారు. హ్మ్. అలాంటి వాళ్ళకి ఇంకా చాలా రిటైర్మెంట్‌కి చాలా మంచి టైం ఉందన్నప్పుడు ఈక్విటీలో 100 పెట్టేస్తాం. ఓకే. ఎవరైతే రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నారు 55 ఇయర్స్ ఆల్రెడీ వచ్చేసాయి. హ్మ్. సో, 55 ఇయర్స్ వచ్చినప్పుడు మనకి ఇంకా హార్డ్‌లీ ఎక్కువ 5 ఇయర్స్‌కే అవును. ఉంది. ఇట్లాంటి వాళ్ళకి ఈక్విటీలో 30% పెట్టి డెట్‌లోనే ఎక్కువ మోతాదు మనం ఇస్తాం. 70% దాకా డెట్ ఇస్తాం. ఓకే. సో, ఇదంతా సిస్టమ్ జనరేట్ చేస్తున్న టూల్ కాబట్టి సిస్టమే ఆటోమేటిక్‌గా ఈక్విటీలోనే అలొకేట్ చేస్తుంది. అలాగే డెట్ అంటే గవర్నమెంట్ బాండ్స్‌లో పెట్టదండి. ఆర్బిట్రాజ్ ఫండ్స్ పెడుతుంది. సో, మనకి డెట్‌లో చూస్తే ఈ బాండ్స్ కన్నా, గిల్డ్ ఫండ్స్ కన్నా వీటన్నిటికి కంపేర్ చేస్తే గోల్డ్ కన్నా కంపేర్ చేస్తే ఆర్బిట్రాజ్‌లో మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. హ్మ్. సేమ్ టైమ్ ఈక్విటీ ఉంటుంది. ఇక్కడ టాక్సేషన్ కూడా ఆర్బిట్రాజ్‌కి ఈక్విటీ టాక్సేషన్ ఉంటుంది కాబట్టి హ్మ్. మనకి టాక్స్ కూడా ఎక్కువ కట్టక్కర్లేదు. సో, కాబట్టి మేము చేసేది ఏంటంటేనండి డెట్ అనేసరికల్లా ఆర్బిట్రాజ్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈక్విటీ అనేసరికల్లా అందరిలాగానే క్వాంట్ ఫండ్ కావచ్చు, లేకపోతే మన స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అలా సెలెక్ట్ చేస్తాం. సో, కాబట్టి వాళ్ళకున్న రిస్క్ అపెటైట్‌ని బట్టి, ఏజ్‌ని బట్టి పరిగణలోకి తీసుకొని హ్మ్. లంసంగా పెడుతున్నా కూడా సరే, మనకున్న ముందే ఓకే. మార్కెట్ ఎట్లాంటి కండిషన్స్‌లో ఉండనియండి. నేను ఫిక్స్ చేసుకుంటాను. నేనంత రిస్క్ తీసుకోను కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ అప్ అండ్ డౌన్ కాకుండా ఈక్విటీ 40% డెట్‌లో 60% పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఫిక్స్ అయిపోతే గనక మాత్రం వాళ్ళకి హ్యాపీగా ఉంటుందండి. మార్కెట్ ఒడిదుడుకులు వచ్చినా కూడా ఈ పోర్ట్‌ఫోలియో ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే. అలా కాకుండా మనం బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటారు. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్‌లో ఏంటంటే జరిగేది ఫండ్ మేనేజరే మార్కెట్ చాలా బూమ్‌లో ఉన్నప్పుడు ఎక్కువ ఈక్విటీలో పెట్టి మార్కెట్ పడిపోతున్నప్పుడు డెట్‌లోకి మూవ్ అవ్వాలి. కానీ థియరిటికల్‌గా కరెక్టే కానీ ప్రాక్టికల్‌గా జరుగుతున్నట్టు మేము చూడట్లేదు ఇక్కడ. బాగా పడిపోయినాయి కూడా. మార్కెట్‌లో బాగా హ్మ్. డాష్ ఫాల్‌లో అవి కూడా బాగా పడ్డాయి. హ్మ్. సో, అట్లా ఒక ఫండ్ మేనేజర్ చేతిలో పెట్టే కన్నా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ పెట్టే కన్నా మనమే ఫిక్స్ చేసేసుకుంటే 60% కంటే నేను ఎక్కువ ఈక్విటీ రిస్క్ తీసుకోను. 40% ఎప్పుడూ డెట్‌లో ఉండాలి. అలా కనుక మన మైండ్‌లో ఫిక్స్ అయిపోతే గనుక ఇట్లాంటి ఫార్ములాస్, ఇట్లాంటి టూల్స్‌ని వాడితే మాత్రం వాళ్ళు ఎప్పటికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ అప్ అండ్ డౌన్ కాకుండా 40% డెట్‌లో ఉండిపోతుంది కాబట్టి సేఫ్టీ ఎక్కువుంటుంది. 60% ఈక్విటీలో ఉంటుంది. హ్మ్. మార్నింగ్ ఒక అంకుల్ కాల్ చేశారు. మా పాప మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నానండి 2 ఇయర్స్‌లో. సో, ఇట్లాంటి టైంలో గనక మాకు ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెడితే ఎక్కువ రిటర్న్ రావట్లేదు. అలా అని ఇప్పుడు ఎక్కువ ఈక్విటీ రిస్క్ తీసుకోలేను అనుకున్న వాళ్ళందరికి కూడా మేము ఈక్విటీ 20% డెట్ 80% అలొకేట్ చేస్తామండి. సో, హ్మ్. అట్లాంటి కండిషన్స్‌లో కనుక పెడితే, అట్లాంటి ఫ్రేమ్ వర్క్‌లో చేస్తే గనక వాళ్ళకి మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినా సరే సేఫ్టీగా ఉంటారు. మంచి రిటర్న్ వస్తుంది. ఎఫ్‌డికి మించి రిటర్న్ వస్తుంది. సేఫ్టీ కూడా ఈక్వల్ టు ఎఫ్‌డిగా ఉంటుందని చెప్తున్నాను. ఎక్కువ ఈక్విటీ పోర్షన్ లేదు కాబట్టి. సో, ఇట్లా ప్లాన్ చేసుకోవాలండి. మనకున్న రిస్క్ అపెటైట్‌ని బట్టి, మనకున్న ఏజ్‌ని బట్టి మనం గనక ప్లాన్ చేసుకుంటే మాత్రం బావుంటుంది. చాలా అడిగే క్వెషన్ ఏంటంటే సిస్టమాటిక్ రిజర్వ్ ప్లాన్ ఉందా? హ్మ్. ఎస్‌డబ్ల్యూపీ బాగా పాపులర్ అయింది ఇవాళ రేపు. ఉందా అంటారు. చూడండి ఇట్లాంటి పోర్ట్‌ఫోలియో గనక మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఆఫ్టర్ 1 ఇయర్ ఎంతైతే రిటర్న్ వస్తుందో ఆ రిటర్న్ మొత్తాన్ని మనం తీసేసుకోమని చెప్తున్నాము. ఎవ్రీ ఇయర్ తీసుకోండి అని చెప్తున్నాం. ఎవ్రీ మంత్ కాకుండా ఎవ్రీ ఇయర్ తీసుకోండి. ఇయర్లీ వన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి అత్యధికంగా ఈ డ్యామేజ్ జరగదు. పోర్ట్‌ఫోలియో మీద డ్యామేజ్ ఎక్కువ జరగదు. ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు.
తద్వారా మీకు మంచి రిటర్న్ అయితే వస్తుందని చెప్తున్నాను. ఓకే. సో, చాలా మంచి విషయం తెలియజేశారండి. ఎందుకంటే చాలామంది పానిక్ అవుతారు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో. మార్కెట్ ఎందుకంటే ఇప్పుడు మనము ఒక్కసారి ఎవరైనా పెద్ద అమౌంట్ పెట్టారనుకోండి 70, 80 లాక్స్ పెట్టారు. 10% మార్కెట్ ఇప్పుడు కిందకొచ్చింది. ఆ పోర్ట్‌ఫోలియోలో 10% చూపిస్తే పెద్ద ఫిగర్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. మనం ఒకవేళ డెట్‌లో అండ్ ఈక్విటీస్‌లో మన ఏజ్ బట్టి స్ప్లిట్ చేసుకుంటే మేబీ ఆ టైంకి ఏజ్‌ని బట్టి మనం స్ప్లిట్ చేస్తాం కాబట్టి అంత ఇంపాక్ట్ పడకపోవచ్చు. మళ్ళీ లాంగ్ టర్మ్‌లో ఎలాగైనా మార్కెట్స్ మళ్ళీ పైకెళ్తాయి కాబట్టి ఆ లాస్‌తో సహా మనకొచ్చే ఆ ఇంట్రెస్ట్ కూడా రికవరీ అయిపోతుంది. ఏమో సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్ చూస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.